హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. దేవుని మహాకృప వలన ఆయన జననాన్ని గుర్తు చేసుకోవడానికి లోకమంతటా ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి యేసు క్రీస్తు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆనందిస్తున్నటువంటి ఈ సందర్భంలో మా అపవాది ఢిల్లీపోతున్నాడా, లేక మన పండగలో దూరి మన పండగ సారాన్ని తీసివేసి ఎంత మీరు ఆర్భాటం చేయండి, రేపు మీరు నా వారే కదా అన్నట్టుగా వాడి తతంగాలను, వాడి వ్యాపారాన్ని, వాడి కుయుక్తులను ఈ సందర్భంగా మన పండగల్లో, మన చర్చెస్లో, మన హృదయాలలో పెట్టి మనల్ని మోసపుచ్చుతున్నాడా గుర్తు చేసుకుందాం. ఎస్, బహిరంగమైన ఆరాధన అనేకులకు సాక్షులుగా మనం ఆచరించటం మంచిది, కానీ అంతరంగంలో ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించే పరిస్థితి లేకపోతే మన పండగలన్నీ ప్రభు మెచ్చడండి. ఆయన జననం సంతోషకరమైనది, అది దేవదూతలు పరలోకం నుండి దేవుని ద్వారా చెప్పబడింది. కాబట్టి సంతసిద్దాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ కాదండి, మెరీ క్రిస్మస్. చిన్న ప్రార్థన చేసుకొని ఒక చిన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. మందిరాలకు వెళ్ళాలి కదా, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొకసారి నీ నామంలో కూడి రావడానికి. అనుదిన ధ్యానము ఈ పండగ రోజు కూడా మానకుండా, ఎన్ని పనులున్నా, ఎంత ఆర్భాటాలున్నా, నీ వాక్యమే కదా మమ్మల్ని బతికిస్తుంది. ఈ సందర్భంగా మాకు అవసరమైన సందేశం అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి స్తోత్రం. మందిరాలకు వెళ్ళండి, ప్రభువును స్తుతించండి. మీరే మందిరాలకు వెళ్ళకపోతే చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే క్రిస్మస్ ప్రత్యేకమైన ఆరాధన కల్వరి చర్చ్ ఆరాధన వాళ్ళ ఐశ్వర్య మహల్లో జరుగుతుంది. అరుంబాకంలో ఉన్న ఐశ్వర్య మహల్లో ఒకే ఆరాధనగా జరుగుతుంది. మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభువును ఘనపరుద్దాం. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము మనం చదివితే ఆయన జనన విధానమును మరింత స్పష్టంగా 1-2 మత్తయి సువార్తలు 2 అధ్యాయాలు, అలాగే లూకా సువార్తలు 1-2 అధ్యాయాలు కూడా చదవటం అనేది ఇంతకుముందు మీరు 2 సార్లు చదువున్న ఈ సందర్భంగా మరొకసారి చదివితే మరనేకమైన సత్యాలను మనం అక్కడ గుర్తించగలుగుతాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు 26వ వచనంలో క్రిస్మస్ స్టార్టెడ్ ఇక్కడేనండి. 6వ నెల గాబ్రియేలు దేవుని దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి దూత పంపబడింది. ఎక్కడికి అని చూస్తే ఇంత పెద్ద ప్రపంచంలో చిన్న ఊరండి నజరేతు. 700 ఇళ్ళు ఉండే అనుకుంటా ఆ రోజుల్లో, ఇంకా తక్కువై ఉండొచ్చు. గలిలయ ప్రాంతం అనేది ఒక రూరల్ ఏరియా, అది ఒక పల్లెటూరు లాంటిది. గలిలయ సముద్రం ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది జాలర్లు ఉండేవారు. ఆ గలిలయ ప్రాంతంలోని ఈ నజరేత్ అనే ఊరిలోనికి మరియా చిన్న గృహంలో ఉంది. మనం బెత్లెహేం వెళ్తే ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, మీరు నజరేత్ వెళ్తే చూడొచ్చు. ఆ చిన్న ఇంటిలో తన ప్రార్థనలో ఉండగా దేవుని దూత ప్రత్యక్షమై, దయాపాత్రురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నువ్వు దేవుని దయను పొందావు, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమో అని ఆమె ఆలోచించుకుని చూడగా
ఎంత చక్కగా, ఎంత స్పష్టంగా, మరియా భయపడకుమో, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నువ్వు దేవుని కృప నువ్వు పొందావు. నువ్వు ఆయన దయకు పాత్రులవయ్యావు. ఆయన నిన్ను కోరుకున్నాడు, ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు గర్భవతి అవుతావు, నీవు కుమారునికి అంటావు. ఆమెకు కంగారు పడిపోయింది. నేను పురుషుని ఎరగని దాన్ని, పురుషుని ముట్టని దాన్ని, నేను కన్యకను. అక్కడే రాయబడింది ఆమె కన్యక. ఆమె ఒక స్త్రీ అని చెప్పబడలేదండి. ఆమె ఒక కన్యక, పురుషుని ఎరగని, పురుషుని ముట్టని, పురుష సంపర్కము ఎరగని ఒక పరిశుద్ధురాలు. అటువంటి దీనురాలను, ప్రార్థనాపరురాలను, పరిశుద్ధురాలను దేవుడు కోరుకున్నాడు ఈ లోకంలోనికి రావడానికి. నీవు గర్భవతితో ఇది ఎలా సాధ్యం అన్నదానికి చెప్పిన మాట చూస్తే, యేసుప్రభు దేవుడా, దేవుని కుమారుడా అని చాలామంది చాలా విధాలుగా అడుగుతూ ఉంటారండి. కానీ ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారన్నది ఆది కాండంలో 1వ అధ్యాయం 20వ వచనంలో 26వ వచనంలో మన స్వరూపంలో మన ఆకారంలో చేద్దామన్నప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారని, గాబ్రియేలు దూత దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడే ఈ విషయం విశదీకరించబడిందని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కారణం, ఆ దూత చెప్పిన మాట ఏంటంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన మీకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులకు యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అక్కడ దేవుని సర్వోన్నతుని కుమారుడు, దేవుని ఆత్మ వల్ల, పరిశుద్ధాత్ముడు సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు. కుమారుడు దేవుడు అతనికి తండ్రి అయి ఉంటాడు అనేది చూసినట్లయితే మనం లోకపరంగా అదేదో శరీర కార్యాన్ని ఆలోచించినట్టు ఆలోచిస్తున్నామే కానీ, తండ్రి చిత్తంలో పరిశుద్ధాత్మని సహాయముతో, తోడుతో కుమారుడిగా త్రిత్వం ఇక్కడ మనకు కనపడుతుంది. మిమ్మల్ని ఎక్కువగా థియాలజీ చెప్పి విసిగించను, నమ్మండి. నమ్మే వారికి ఇవన్నీ వివరణక్కర్లేదు, నమ్మనోడికి ఎంత వివరించినా అర్థము కాదు. ఒకటే, యేసు ప్రభు మామూలు బాలుడు కాదండి. ఆయన దేవుని కుమారుడు, దైవ స్వరూపి. ఆయన పరిపూర్ణమైన మానవుడిగా ఈ లోకంలో జీవించింది వాస్తవమే. కానీ పరలోకపు మహిమను విడిచి వచ్చాడు. పాపులమైన మన కొరకు పరిహారం చేయుటకై ఆయన మానవలి రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై ఉన్నాడు. ఈ విషయాన్ని వీరికి చెప్పినప్పుడు, మరియా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అలాగే యోసేపు, నేను ఆమెను ముట్టలేదు, ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు, ఇది దేవుని వల్ల అయినది అని చెప్పినప్పుడు విశ్వాసంతో ఆమెను చేర్చుకున్నాడు. అయితే అదే సమయంలో మొట్టమొదటి జనాభా సంఖ్య, సర్వలోక ప్రజా సంఖ్య తీస్తున్నప్పుడు, ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవాలన్నప్పుడు నిండు చూలాలుగా ఉన్న మరియను వెంట పెట్టుకొని యోసేపు ఇంచుమించు 150 కిలోమీటర్లు ఆ రోజుల్లో మేబీ షార్ట్కట్లో 90 కిలోమీటర్స్ వెళ్ళి బెత్లెహేము ఊరికి వెళ్ళారు. ఇంత పెద్ద ప్రపంచంలో నజరేతులోనే ఉండొచ్చు కదా, పక్కన యెరూషలేం పట్టణంలోనే ఉండొచ్చు కదా. ప్రభువు రాక ఈ లోకానికి శరీరధారిగా వస్తున్నప్పుడు ఆ బెత్లెహేమును ఎందుకు కోరుకున్నాడు? బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, నేనే జీవాహారం అన్న ప్రభువు మాట నెరవేరిన చోటది. రాహేలు తన పిల్లల కొరకు ఏడ్చి యోసేపును కనింది. ఈ బెత్లెహేము ప్రాంతాలకు దగ్గరగా వచ్చేటప్పటికి ఆమె మరొకసారి ప్రసవ వేదన పడి, ఆ బిడ్డను కనే సమయంలో ప్రసవ వేదనతో
బెత్లెహేము దగ్గరగా వచ్చినప్పుడు ఆమె చనిపోయింది. బిడ్డను కని చనిపోయింది. నీకు బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ పుట్టాడు అంటే ఆమె, ఒకసారి చూడండి మనం వాక్యంలో ఎలాగూ దేవుడు లేఖనాల ప్రకారంగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఏదో అకస్మాత్తుగా అనుకొని రావడం కాదు. కానీ మీరు గమనిస్తే ఆదికాండంలో 35వ అధ్యాయంలో 16వ వచనములో, ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనలో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదిగో నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతనికి బెనోని అని అనెను. అతని తండ్రి అతన్ని బెన్యామీను అను పేరు పెట్టాను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాయితు మార్గమున పాతిపెట్టబడెను. ఆ బెత్లెహేము దేవుడు వాగ్దానాలు చేసిన దేవుడు, సహాయం చేసిన దేవుడు, కన్నీటి ప్రార్థనలకు జవాబిచ్చిన స్థలం. ఇంచుమించు 41 సార్లు పాత నిబంధనలో బెత్లెహేముని గురించి ప్రస్తావించబడింది. బెత్లెహేముని గురించి ప్రవచించబడింది. బెత్లెహేములోనికి మెస్సయ్య వస్తాడు, లోకరక్షకుడు వస్తాడు, జీవాధికారి వస్తాడు అనేది నెరవేర్చబడింది. రూతు ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడింది. ఆ రూతు వంశంలో నుండి దావీదు వచ్చాడు. ఆ దావీదు ఊరుగా ఆ బెత్లెహేము పిలువబడింది. దావీదు వంశములో నుండి రక్షకుడు రావాలన్న మాట అక్షరాల నెరవేరినట్లుగా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్పుగా శాశ్వత కాలం ఉండే రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండును అని చెప్పబడింది. ఆయన ప్రవచనం ఈ లోకంలో జన్మించక ముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడెను. మనకొక శిశువు మాకు పుట్టాడంటారు కానీ మనకంటారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన కుమారుడిగా, త్రిత్వములోని దైవముగా ఈ లోకంలో మనకు అనుగ్రహించబడ్డాడు. మన మొరలు ఆలకించటానికి, మనల్ని క్షమించటానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి. రాజ్యభారము ఆయన భుజముల మీద ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే అతనికి పేరు పెట్టబడు. హల్లెలూయా. నా ప్రభువు ఆశ్చర్యకరుడు. ఆయన జననం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు ఆశ్చర్యం. ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. ఆయన ప్రతిదీ ఆశ్చర్యకరముగా, మానవాతీతమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఈరోజు కూడా ఆయన నమ్మిన వారు అద్భుతాలు వారి జీవితాల్లో అనుభవిస్తూనే ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో ఏదో ఆలోచన చేస్తున్నాం. నిన్ను అర్థం చేసుకునే స్నేహితుడు లాంటి వాడు, నీ మొరలు వినేవాడు, ఎక్కడో పుట్టిన ఒక బాలుడు కాదు, ఆయన సర్వాధికారం ఇవ్వబడిన క్రీస్తుగా ఈరోజు సజీవుడై మన ప్రార్థనలు ఆలకించేవాడు, మన మొరలు ఆలకించేవాడు, నీవు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు తెలియజేసేవాడు. ఆయన బలవంతుడైన దేవుడు. నాకు ఇది సాధ్యం కాదు అనేది ఏదీ లేదు ఆయనకి. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. యేసు నామములో ఈరోజు ప్రార్థిస్తే అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. నమ్మండి. ఈ క్రిస్మస్ అనే సందర్భంలో దేవుడు నీ జీవితంలో ఇంకా ఒక ఆశ్చర్యాన్ని చేయలేదంటే నువ్వు అడగలేదు కాబోలు, నువ్వు నమ్మలేదు కాబోలు. ఆయన ఆశ్చర్యాలు చేసేవాడు, ఆయన బలమైన కార్యాలు. ఒకవేళ నీ జీవితంలో ఎన్నో ఆటంకాలు, అడ్డంకాలు ఉన్నాయేమో, ఈరోజు వాటి నుంచి నిన్ను విడిపించితే అదే నీ నిజమైన పండగ. ఎవరి పాపములు క్షమించబడినవో వాడు ధన్యుడండి. అది నిజమైన సంతోషం. మన పాపములను క్షమించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన నిత్యుడైన తండ్రి, ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకునేవాడు, నిన్ను విడువను ఎడవాయనన్నవాడు. యేసు ప్రభువు కుమారుడుగా వచ్చాడు కానీ ఆయన సజీవుడై తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఈరోజు మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రభువు.
తండ్రి వలె తల్లి వలె మనల్ని ప్రేమించుటకు కాపాడుటకు ఆశ కలిగిన వాడు. తల్లి అయిన మరచుడుగా నేను నిన్ను మరవనన్నవాడు. ఏమనుకుంటున్నారు యేసుప్రభు అంటే? ఆయన సమాధానానికి కర్త. సమాధానం కొరకు ప్రపంచంలో ఈ మూల నుండి ఆ మూలకు మీరు ఎక్కడ వెతికినా మీకు దొరకదేమోగా యేసయ్య పాదాల చెంత మనకు సమాధానం దొరుకుతుంది. పాపాలు క్షమించబడినప్పుడు కలవరాల నుంచి మనం విడిపించబడతాం. భవిష్యత్తు భయం నుండి మనం తప్పించబడతాం. ఆర్థిక ఇబ్బందులు లోటులు కలుగుతాయేమోననే దిగుల నుండి మనం తప్పించబడతాం. కాబట్టి మనకి ఇక పోరాటాలేమున్నాయి? ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతున్నావు అన్నాడు ప్రభు. కాబట్టి యేసు ప్రభు ఆనాడు ఎక్కడో ఎప్పుడో బెత్లెహేములో కాదు, ఇప్పుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు. ఆత్మస్వరూపిగా ఎక్కడ 2-3 ఆయన నామంలో కూడి ఉన్నారో అక్కడ ఉన్నాడు. ఈ రోజున ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఇదిగో నేను హృదయమంతా నిలబడి తట్టుతున్నాను. ఎవడైనా తలుపు తీసిరాడని లోపలికి నేను వస్తానన్న ప్రభు నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు మరియ గర్భాన్ని కోరుకున్నాడు. ఈరోజు మన హృదయాలను కోరుకుంటున్నాడు. ఆ రోజు ఒక గర్భం సరిపోయింది ఆయనకి ఈ శరీరధారిగా రావడానికి. వాళ్ళ ఆత్మస్వరూపి అయిన ప్రభు ఒకే సమయంలో అందరి హృదయాలలో ఉండగలిగిన వాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న ప్రభువుకి పాదపీఠంగా ఉన్న భూమి మీద ఉన్న మనుషుల హృదయాలలో ఉండటం అసాధ్యమైంది కాదు. జీవం కలిగిన దేవుడు ఆయన, సజీవుడైన దేవుడు, బాలుడైన దేవుడు కాదు. బాలుడిగా వచ్చిన మాట వాస్తవం. పెరిగి పెద్దవాడై మన పాపముల కొరకు సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి 3వదైన మృత్యుంజయుడే లేచి ఆకాశానికి ఆరోహణమైన ప్రభు. ఇదిగో త్వరగా వచ్చుచున్నా అన్న ప్రభు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ జననాన్ని సందర్భంలోనైనా ఆయన వస్తున్నాడు అని ఆయన 2వ రాకడ గురించి చెప్పడం, జ్ఞాపకం చేసుకోవడం ఎంతో అవసరం. కాబట్టి ఆనాటి గొల్లల వలె మనం వెళ్ళి యేసు రక్షకుడు రానయ్యున్నాడు, మేఘారూఢుడే రానయ్యున్నారు. భూజనులందరూ ఆయన్ని చూస్తారు. ఆయన ఎరగని వారు, ఆయన నమ్మని వారు, ఆయన తృణీకరించే వారు రొమ్ము కొట్టుకొని ఏడవలసి వస్తుంది. ఆయన ఇచ్చే పాపక్షమాపణ పొందని వారు, ఆయన అంగీకరించని వారు అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన గోండములో పడవేయబడతారు. కాబట్టి నేనే మార్గము జీవము సత్యమని అన్నాను, నా యొద్ద ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరన్న ప్రభువు మనకు చేయవలసిందంతా చేశాడండి. ఇంకా ఈ ప్రేమను అందరికీ తెలియచేయాలని, ఈ రక్షణ కార్యాన్ని, ఈ రక్షకుడి గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రపంచమంతా ఒక్కసారైనా వినబడితే కానీ ఆయన రాకడ తామసమవుద్దని చెప్పబడినట్లుగా ఆయన రాకడ తామసమవుతుంది. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. క్రీస్తు నేడు పుట్టెను. ఎక్కడ? నా హృదయంలో. క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు నాతో ఉన్నాడు. నన్ను విడువను ఎడబాయనన్నాడు అన్నదే నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని కలుగజేస్తుంది. 365 రోజులు కూడా మనకు క్రిస్మస్ పండగ కంటే మించిన ఆధ్యాత్మిక పండగ అనుభవాన్ని, ఆనందాన్ని పొందుకోవడానికి సహాయపడుతుంది. అటువంటి హ్యాపీ క్రిస్మస్, అర్థవంతమైన ఆశీర్వాదకరమైన క్రిస్మస్ మనందరికీ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ క్రిస్మస్ దినంగా మా హృదయాలలో నీవు ఉన్నావని, మా హృదయాల్లో నిన్ను చేర్చుకున్నామనే ధైర్యం మాకు దయచేయి. ఇంకా నిన్ను ఎరగని వారు, నీ నామమును ఎరగని వారు, నీ రక్తములో కడగబడని వారు, నీ ప్రేమ సువార్తలు వినని వారు, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అన్నది కూడా ఎరగని స్థితిలో అది కథగాను, కట్టుకథగాను, ఒట్టి మటలుగాను తలస్తున్న వారి మనోనేత్రాలు తెరిచి నీవే రక్షకుడు అని బయలుపరుచుకోతండి. నీ నామాన్ని ఎరిగిన మేము బ్రతుకుల్లో నీ సాక్షులుగా జీవించటకు, నిన్ను పోలే జీవించటకు సహాయం చేయి. మా మందిరాలకు వెళ్తున్నప్పుడు అక్కడ నిన్ను ఆత్మలో సత్యముతో ఆరాధించుటకు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుతామన్న మాట ప్రకారంగా ఈ రోజు నుండి నీ సాక్షులుగా బ్రతుకుతూ, నీ చిత్తమైతే నీ ఆశీర్వాదాలతో, దీవెనలతో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం
తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయండి. ఏంటంటే పండుగ రోజు కూడా అలాగే అడుగుతారంటారు. అవునండి, ఈ రోజు కూడా ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఎంతమంది బాధల్లో ఉన్నారు, యాక్సిడెంట్లు అయినాయో, ఎంతమంది మరణించారు అన్నది చూస్తే చాలా వేదనగా ఉంది. మరి వారికి ఆదరణ కొరకు, వారిని దేవుడు కృప చూపించడం కొరకు ఎందుకు ప్రభు ఈ లోకంలో ఇచ్చాడో ఆ కార్యాలు ఈరోజు ముమ్మరంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుట కొరకు మనందరం ప్రార్థించవలసింది. మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ప్రభుత్వమైతే మీ మందిరాలకు వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. అలాగే క్రిస్మస్ ఆరాధన ఐశ్వర్యమాల నుంచి లైవ్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి ఆ టైంలో కాకపోయినా ఈవినింగ్ కానీ మరొకసారి కానీ మీరు కూడా పార్టిసిపేట్ చేసి ప్రభువునందు ఆనందించండి. వాక్యానుసారంగా జీవించటకు మిమ్మల్ని మీరు బలపరచుకోండి. ప్రభుత్వమైతే అలాగే 3 గంటలకి హెచ్చరిక ఉంది. రాత్రి 9 గంటలకి కలుపురి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, సురక్షకుడా నా కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.
ఉదయకాల